చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం తీర ప్రాంతంలో పర్యావరణాన్ని తీవ్ర ఆందోళన గురిచేసే భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సముద్రానికి సహజ రక్షణ కవచాలుగా నిలిచే మడ అడవులు నానాటికి అంతరించిపోతుండగా సముద్ర గర్భాన్ని కుచించి వేస్తూ జరుగుతున్న ఆక్రమణలు భవిష్యత్తులో తీర ప్రాంత గ్రామాల మనుగడకే ముప్పుగా మారుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సిఆర్జెడ్ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి కొందరు భూబకాసులు సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలతో సముద్ర తీర ప్రాంత పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర తీరం వెంబడి ఉన్న ప్రభుత్వ, పంచాయతీ, ఫారెస్ట్ అసైన్డ్ భూములు భారీ స్థాయిలో అన్యాక్రాంతం అవుతున్నాయని, భూ కబ్జాదారుల అత్యాస, కొందరు స్వార్థ రాజకీయ నాయకుల అండదండలు, అధికార నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు వెలువెత్తున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రికి చెందిన ప్రాంతంలోనే చట్టాల ఉల్లంఘనలు, పర్యావరణ విఘాత చర్యలు, భూ కబ్జాలు బహిరంగంగా జరుగుతున్నాయనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. మచిలీపట్నం బందరు రూరల్ మండలం పెద్దపట్నం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్లు 181, 182/1, 182/2, 155/A, 155B ప్రాంతాల్లో సుమారు 40 ఎకరాల గ్రామ పంచాయతీ ఆస్వాదిన భూములు, అసైన్ భూములు, దిబ్బ భూములు, ఫారెస్ట్ భూములు ఆక్రమణకు గురైనట్లు సమాచారం బయటకొచ్చింది. సముద్రానికి రక్షణ కవచంగా నిలిచే విలువైన మడాడులను నరికివేసి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున చెరువులు తవ్వినట్లు ఆరోపణలు రావడం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. అక్రమదారులు తమకున్న కేవలం 16 సెంట్ల భూమిని ఆధారంగా చూపుతూ భారీ స్థాయిలో ప్రభుత్వం ఆక్రమించినట్లు స్థానికులుగా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, అలాగే సిఆర్జెడ్ జోన్ 1 నిబంధనల ప్రకారం సముద్రానికి 500 మీటర్ల పరిధిలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, పర్యావరణానికి హాని కలిగించే చర్యలు చేపట్టరాదని ఉన్న ఈ నిబంధనలను పూర్తిగా తొంగలు తొక్కుతూ భూ కబ్జాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. మడాడవులను నరికివేయడం, ప్రభుత్వ భూములను ఆక్రమించడం, చెరువులు తవ్వడం, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయడం, వన్యప్రాణుల జీవనానికి నష్టం కలిగించడం వంటి చర్యలు చట్టరీత్యా తీవ్రమైన నేరాలుగా పరిగణించబడుతున్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంటుమిల్లి ప్రాంతానికి చెందిన ఓ న్యాయవాది సైతం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తూ మడాడవులను తొలగించి చెరువులు తవ్వించడం ద్వారా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సవాల్ విసిరినట్లు ఆరోపణ వినిపించడం సంచలనంగా మారింది. సముద్ర తీరాన్ని కాపాడాల్సిన అధికార యంత్రాంగం మాత్రం ఈ మొత్తం వ్యవహారంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పెద్దపట్నంలో జరిగిన భూ కబ్జాలు, మడాడవుల నరికివేత, చెరువుల తవ్వకాలపై మచిలీపట్నానికి చెందిన న్యాయవాది జీవి రమణ జిల్లా కలెక్టర్ పి బాలాజీని కలిసి అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సిఆర్జెడ్ జోన్ 1 నిబంధనలకు విరుద్ధంగా అధికారుల సహకారంతో సుమారు 40 ఎకరాల భూమిని ఆక్రమించారని ఫిర్యాదులు ఆరోపించారు. అంగర్ రంగనాథ్, అంగర్ రామ్మోహన్ రావు, అంగర్ వెంకట్ నవీన్, అంగర్ రమాదేవి, అంగర్ రజని, అంగర్ అరుణ్ కుమార్లు ఈ ఆక్రమణలకు పాల్పడి మడాడవులను నరికి చెరువులు తవ్వారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారికి సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టి ఆక్రమిత భూములను తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్కు సమర్పించిన ఫిర్యాదులు ఆయన కోరారు. సముద్ర తీర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ భూ కబ్జాల వ్యవహారం కేవలం భూముల ఆక్రమణకే పరిమితం కాకుండా భవిష్యత్తులో పర్యావరణ విపత్తులకు, తీర ప్రాంత గ్రామాల భద్రతకు, జీవ వైవిధ్య పరిరక్షణకు పెనుముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు అందరి దృష్టి జిల్లా యంత్రాంగంపై నిలిచింది. ఫిర్యాదుపై కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆక్రమిత భూములు తిరిగి స్వాధీనమవుతాయా? మడాడవులను నరికివేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయా? లేక ఈ వ్యవహారం కూడా ఫైళ్లకే పరిమితమవుతుందా అన్నది వేచి చూడాల్సింది. పేపర్లో ఉంది సార్, ఫొటోస్ ఏమైనా చూపించారు? ఫొటోస్ అతని ఫోటో కూడా మనకి ఏమైనా అవసరం ఉంటుందా సార్? నాకు నిజంగా అయితే బంధువు సార్ పూర్వం, ఇప్పుడు మాకు రిలేషన్స్ ఏమి లేదు, 0. సార్ పెట్టేసి బార్ కౌన్సిల్ వాళ్ళ ముందు మచిలీపట్నం వాళ్ళ బట్టపల్లి బార్కు పెట్టేశారు. పెట్టాను సార్, అది ఉంది సార్. ఉంది సార్, అదే ఉంది సార్. ఏంటంటే నమస్తే సార్. గత 2 రోజులుగా పెదపట్నం గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎస్ నెంబర్ 181, 182, 155, A, 155Bలలో సుమారు 40 ఎకరాలు బంటుమిల్లి గ్రామానికి చెందినటువంటి అంగర్ రంగనాథ్ అనే న్యాయవాది 40 ఎకరాల సిఆర్జెడ్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తిని ఆక్రమించేసి అక్కడ రొయ్యల చెరువుల సాగు ప్లస్ జామాయిల తోటల సాగు, అలాగే ప్రస్తుతం మళ్ళీ కొబ్బరి తోట సాగుకు ఇంకా ఎక్స్ట్రా 20 ఎకరాల వరకు ఆక్రమించి దాన్ని సిఆర్జెడ్ జోన్ పరిధిని కూడా లెక్క చేయకుండా చేస్తున్న దానిపైన నేను 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఇవ్వటం జరిగింది. ఈ సోషల్ మీడియాలో ఇస్తూ అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను
మీడియా ముందు వెల్లడిస్తానని చెప్పాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ ను ఈ పూట మీ ముందు ఉంచుతున్నాను. దస్తావేజు పరంగా అంగర రంగనాథ్ అన్న అతను వారి భార్య గారి పేరున 18/6/2025 సంవత్సరం 16 సెంట్లు సర్వే నెంబర్ 183లో కొనుగోలు చేయడం జరిగింది. ఈ 16 సెంట్లను ఆక్రమించి ఈ సర్వే నంబర్ ని ఆనుకొని ఉన్నటువంటి 182, 155, 155A, 155B సిఆర్జెడ్ జోన్ సార్. ఇది సముద్ర తీరం. ఈ సముద్ర తీరానికి కరెక్ట్ గా 50 మీటర్ల లోపే సుమారు 40 ఎకరాలను ఈ సర్వే నంబర్లలో ఆయన 181, 182, 155A, 155Bలలో ఆక్రమించుకోవడం జరిగింది. ఈ యొక్క 182, 181 అన్నవి ప్రభుత్వం వారి దిబ్బలండి. అంటే అక్కడ పెదపట్నం గ్రామంలో ఏదైతే గొల్లలు ఉన్నారో వాళ్ళు గొర్రెలు మేపుకోవడానికి వాటికి అని చెప్పేసి అక్కడ పచ్చిక బయళ్ల కోసం గవర్నమెంట్ వారు వదిలేసిన భూమిని వీరు పూర్తిగా ఆక్రమించేసుకున్నారు. 155A, 155B అన్నటువంటి సర్వే నెంబరు గవర్నమెంట్ ఫారెస్ట్, స్టేట్ గవర్నమెంట్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లో ఉన్నటువంటి మడ అడవుల్ని సుమారు 20 ఎకరాల పై చిలుకును ఆయన మొత్తం నరికేసి అందుకు సంబంధించి ఇందులో చెరువులు తవ్వడం జరిగింది సార్. ఇందాక మీ గూగుల్ మ్యాప్ లో చూపించినటువంటి 181, 182 ఈ చెరువులు ఉన్నాయండి. 155A, 155B ఫారెస్ట్ ఏదైతే పంచాయతీ ఫారెస్ట్ అంటున్నామో సిఆర్జెడ్ జోన్ 1 టోటల్లీ సెన్సిటివ్ జోన్ అంటారు సార్ దీన్ని. ఈ సెన్సిటివ్ జోన్ లో జామాయిల తోట, ఇప్పుడు ఈ జామాయిల తోట అయిపోయిన తదుపరి ఇటువైపున కొబ్బరి తోట పెట్టడానికి ఆయన చదును చేసి పెట్టడం జరిగింది. ఈ పొలాలకి ఈ చెరువుకి మధ్యలో కేవలం 50 నుంచి 100 మీటర్ల లోపు మాత్రమే సముద్ర తీరం ఉంది. ఇంకాస్త పోతే ఈ సముద్రాన్ని కూడా ఆయన లాక్కోవటానికి ఎక్కువ అవకాశం ఉన్న పరిధి. దీనిపైన కలెక్టర్ వారికి కూడా 18/5/2026 తేదీన కలెక్టర్ వారికి PGRS లో ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఆర్డీఓ గారిని దీనిపై ఎంక్వైరీ చేయమని చెప్పేసి కూడా వారికి ఇవ్వటం జరిగింది. దీనిపైన ప్రస్తుతం ఎంక్వైరీ ఏం చేస్తున్నారు అనేది అధికారులకు తెలియాలి. మా వరకైతే ఇంకా రాలేదు. ఇందుకు సంబంధించి అంగర రంగనాథ్ గారి పేరున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా వారికి మీటర్ని పెద్ద ట్రాన్స్ఫార్మర్ ని రెండింటిని శాంక్షన్ చేసి 155/B సర్వే నంబర్ లో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫిక్స్ చేశారు. అదే 155/B ఫారెస్ట్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క స్థలంలో 2 బిల్డింగులని, పక్కా బిల్డింగులను వీరు నిర్మించడం జరిగింది. అక్కడే ఎవరైనా జనసమూహం అక్కడికి వెళ్ళి ఏదన్నా మాట్లాడాలన్నా మాట్లాడటానికి అవకాశం లేకుండా బెంగాలీ వాళ్ళకి సంబంధించిన ఒక 10 మందిని, అట్ ది సేమ్ టైము కుక్కల్ని కూడా అక్కడ జనాల మీదకి వదిలే పరిస్థితికి వచ్చింది. అక్కడ పరిస్థితి ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద ఇదే విధంగా జరుగుతుంది. అలా ప్రశ్నించిన గ్రామస్తుల మీద మచిలీపట్నం బంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో ఆ గ్రామానికి చెందినటువంటి చేబోయిన వెంకటేశ్వరరావు ఆయన మీద OS 3/2026గా 3/1/2026 తేదీన ఆయన దావా వేసి ఆయన ఆస్తిని జప్తు పెట్టి అదే గ్రామంలో 9/1/2026 తేదీన గ్రామస్తుల్ని కొట్టి వారిపైన 10 మంది మీద ఈ అంగర రంగనాథ్ అన్న ఆయన బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ లో గ్రామస్తుల మీద 10 మంది మీద FIR ను కూడా నమోదు చేయించడం జరిగింది. ఆ FIR ఇప్పుడు శ్రీయుత గౌరవనీయులైనటువంటి కోర్టు వారి ఎదుట పెండింగ్ లో ఉంది. ఆ 10 మంది అమాయకులు పాల్పడుతున్నా ఎవరు అక్కడ అడ్డు చెప్పడానికి లేకుండా పోయింది. ఎట్ ది సేమ్ టైము ఏంటని ప్రశ్నించడానికి కూడా ఆయన ఒక న్యాయవాది అవ్వటం, ప్రశ్నిస్తే ఈయన మా మీద కేసులు వేస్తున్నారన్న భయాందోళనకు ప్రజలు వెళ్ళటం, ప్రశ్నించే గొంతును ఆయన తొక్కిపడేయడం నడుస్తూ ఉంది. అక్కడ ఏంటని అడిగితే నేను న్యాయవాదిని, నేను ఏమైనా ఇక్కడ చేస్తాను, ఎవరైనా ఏమీ మాట్లాడటానికి లేదు, నా ఇష్టం, నా రాజ్యం అనే లెక్కలోనే ఆయన వెళ్తున్నాడు. దీనిపైన చర్యల కోసం సంబంధిత అధికారులను అడిగిన ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. కారణం లోకల్లో ఉన్నటువంటి VRO గారికి తెలుసు, అక్కడ ఉన్న RI గారికి తెలుసు, MRO గారికి తెలుసు, ఎంటైర్ స్టేట్ జిల్లా రెవెన్యూ సిబ్బందికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. అది గవర్నమెంట్ భూమి అయినా సరే దానిపైన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం అది రెవెన్యూ అధికారులకే తెలియాలి, లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికే తెలియాలి దీని వెనక ఏం నడుస్తున్నది అన్నది. కాబట్టి ఈ మీడియా ద్వారా నేను మీ అందరికీ తెలియజేయటం ఏమిటంటే, వారు రెవెన్యూ వారు చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా నా బాధ్యతగా నేను ముందుకెళ్లి వారి దృష్టిలో పెట్టాను. వారు తీసుకోకపోతే చట్టపరంగా
హైకోర్టు వారి దృష్టిలో పెట్టి ఏ విధంగా ఈ గవర్నమెంట్ వారి భూమిని మళ్ళీ గవర్నమెంట్కి ఎలా వెనక్కి తీసుకురావాలో చర్యలు తీసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం సిఆర్జెడ్ జోన్ ఏదైతే కోస్టల్ పరిధి ఉందో ఆ కోస్టల్ పరిధిలో ఇతను ఏదైతే ఆక్యుపై చేశాడో పక్షులు గాని వన్యప్రాణులు గాని అక్కడ గుడ్లు పెట్టుకోవడానికి వాటి యొక్క సంతతిని పెంపొందించుకోవడానికి కూడా లేకుండా చేశాడు. అది మళ్ళీ తిరిగి పర్యావరణం మళ్ళీ దారిలోకి వచ్చే ఏర్పాటు కూడా చేయడానికి మేము అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. దీని విషయంలో గ్రామస్తులు కూడా కలిసి వస్తే వారిని కూడా కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.